ప్రతిపక్ష నేత వైకాపా అధ్యక్షుడు జగన్పై దాడి కలకలం రేపింది. విశాఖ విమానాశ్రయంలో జగన్పై ఓ రెస్టారెంట్కు చెందిన షెఫ్ శ్రీనివాసరావు కత్తితో దాడి చేశాడు. అతన్ని వెంటనే భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు. నిందితుడు తూర్పుగోదావరి జిల్లావాసిగా గుర్తించారు. ప్రస్తుతం హైదరాబాద్ ఆసుపత్రిలో జగన్ చికిత్స పొందుతున్నారు. గాయానికి 9 కుట్లు వేసినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రతిపక్ష నేత జగన్పై విశాఖ విమానాశ్రయంలో దాడి జరిగింది. శుక్రవారం హైదరాబాద్లోని సీబీఐ కోర్టులో హాజరయ్యేందుకు పాదయాత్రకు విరామం ఇచ్చిన జగన్ విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ వీఐపీ లాంజ్లో కూర్చొని ఉండగా షెఫ్ శ్రీనివాసరావు సెల్ఫీ తీసుకుంటారంటూ జగన్ వద్దకు వచ్చాడు. అతను వస్తూనే కోళ్ల పందాలకు ఉపయోగించే కత్తితో జగన్పై దాడి చేశాడు. ఈ సమయంలో అప్రమత్తంగా ఉన్న వైఎస్ జగన్ సహాయకులు దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో జగన్ భుజానికి గాయమైంది. వెంటనే అప్రమత్తమైన విమానాశ్రయ భద్రతా సిబ్బంది నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. స్థానిక పోలీసులకు అప్పగించారు. జగన్పై దాడి చేసిన వ్యక్తిని తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం ఠానేలంక వాసిగా గుర్తించారు. అతడు ఏడాది కాలంగా విశాఖ విమానాశ్రయంలోని ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్లో షెఫ్ గా పనిచేస్తున్నాడని పోలీసులు వెల్లడించారు. నిందితుడు వైకాపా అభిమాని అని విశాఖ ఏసీపీ తెలిపారు. ప్రచారం కోసమే దాడికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని అతనిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ప్రాథమిక దర్యాప్తులో ఇప్పటి వరకు తెలిసిన అంశాలు ఏంటంటే జాన్పల్లి శ్రీనివాస్ అనే అతను వైఎస్ఆర్సీపీ అభిమాని. వాళ్ళ ఇంటి దగ్గర కూడా వాళ్ళు వెతికితే అక్కడ వైఎస్ఆర్సీపీ తాలూకా ఫొటోస్ ఉన్నాయి. ప్రత్యేకంగా వైఎస్ఆర్సీపీ అభిమాని అనమాట. ఇది పాపులారిటీ కోసం ఈ విధంగా చేసినట్టుగా ప్రాథమిక దర్యాప్తులో కూడా తెలిసింది. ఇప్పుడు ఈ కేసు 307గా నమోదు చేసి ఒక ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ టీం ద్వారా దర్యాప్తు చేయడం. సెల్ఫీ కోసం అడిగారు, జగన్ గారితో సెల్ఫీ అడిగారు. ఆయన లెఫ్ట్ హ్యాండ్లో ఫోన్ తీసుకొని సెల్ఫీ తీసినప్పుడు రైట్ హ్యాండ్తో పాకెట్ నుంచి ఒక కత్తి బయట తీసుకొని వాళ్ళ లెఫ్ట్ హ్యాండ్ మీద అటాక్ చేశారు. దానికి దెబ్బలు తగిలింది. అండ్ ఇమీడియట్ అక్కడ ఆ టైంలో సిఐఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ బై నేమ్ దినేష్ కుమార్ వాజ్ ప్రెజెంట్. జగన్ గారు గన్మ్యాన్స్ కూడా అక్కడ ఉన్నారు. అప్పుడు మిగతా స్టాఫ్ ఆఫీసర్ వాళ్ళు పార్టీ కార్యకర్త కూడా ఉన్నారు. వాళ్ళు అందరినీ పట్టుకొని వెంటనే సిఐఎస్ఎఫ్ వాళ్ళకి అప్పగించారు. సిఐఎస్ఎఫ్ వాళ్ళు ఫిజికలీ సర్చ్ చేసి కత్తి బయట తీసుకొని ఇంకా పాకెట్లో ఏం ఉన్నాయి అన్నీ సర్చ్ చేసి ఇప్పుడు మన పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేశారు. ఆయన పాకెట్లో ఒక లెటర్ ఉంది, 9 or 10 పేజ్ లెటర్ ఉంది. అది కూడా విచారం చేస్తాను. దాంట్లో ఏం కంటెంట్స్ ఉన్నాయి అది కూడా విచారం చేస్తాను. ఈ రీజన్ ఏం ఉంది దాంట్లో లోపల వెళ్ళి వి విల్ ఫైండ్ అవుట్ ద రీజన్. కత్తిదాడిలో గాయపడిన జగన్ విశాఖలో ప్రాథమిక చికిత్స అనంతరం హైదరాబాద్ వెళ్లారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా జూబ్లీహిల్స్ లోని సిటీ న్యూరో ఆసుపత్రికి వెళ్లారు. జగన్ సతీమణి భారతితో పాటు వైకాపా నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆసుపత్రి వద్దకు వచ్చారు. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యాహ్నం ఎయిర్పోర్ట్ నుంచి హాస్పిటల్కి డైరెక్ట్గా వైద్యుల సహాయంతో తీసుకుని వచ్చాం. ఆయనకి భుజం మీద కత్తి ఇంజరీ జరిగినది. దానికి ప్రాథమికంగా ఆపరేషన్ థియేటర్లో శస్త్రచికిత్స చేయడం జరిగింది. ఆ గాయం కూడా ఒక 3 to 4 సెంటీమీటర్స్ డెప్త్లో కండరానికి దెబ్బ తగిలింది. కండరంకి కుట్లు వేయటం జరిగింది. తర్వాత పైన చర్మము ఇవన్నీ కూడా కుట్లు వేసి ఆపరేషన్ విజయవంతంగా ముగించినాము. ఆయన ప్రస్తుతం చాలా స్టేబుల్గా ఉన్నారు. కానీ ఇన్ వ్యూ ఆఫ్ ఏమన్నా టాక్సిక్ మెటీరియల్ దానికి ఆ కత్తికి పూసి ఉందా అన్నదాన్ని దానికోసం కొన్ని పరీక్షలకు కూడా పంపించినాము. ఆ పరీక్షల రిపోర్ట్స్ కోసము వేచి చూస్తున్నాము. 9 వరకు కుట్లు పడినాయి. ఈ రోజు అయితే ప్రస్తుతానికి అబ్జర్వేషన్ లోనే ఉన్నారు. అది ఎన్ని రోజులు అనేది రేపు మనకి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత కానీ మేము డిసైడ్ చేయాలి.
దాడి ఘటనపై ట్విట్టర్లో జగన్ స్పందించారు. దేవుడి దయ వల్ల క్షేమంగానే ఉన్నానని, ప్రజల ఆశీర్వాదమే తనను రక్షిస్తోందని చెప్పారు. ఇలాంటి చర్యలు భయపెట్టలేవని, రాష్ట్ర ప్రజలకు సేవ చేసేందుకు మరింత శక్తిమంతుడిని చేస్తాయని పేర్కొన్నారు.